మీ ఆలోచనలను గుర్తించండి. మొదట, మీరు ఏమి ఆలోచిస్తున్నారో గుర్తించడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడు బాధపడుతున్నారో లేదా ఆందోళన చెందుతున్నారో గమనించండి. ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? ఏ పరిస్థితుల్లో? వాస్తవికతను పరీక్షించండి. మీరు ఒక నెగటివ్ ఆలోచనను గుర్తించినప్పుడు అది నిజమేనా అని ప్రశ్నించండి. ఆధారాలు ఏమిటి? వ్యతిరేక ఆధారాలు ఏమిటి? తరచుగా మన నెగటివ్ ఆలోచనలు వాస్తవానికి నిజం కావు లేదా అతిగా అంచనా వేయబడతాయి. సవాలు చేయండి. మీ నెగటివ్ ఆలోచనలను సవాలు చేయడానికి మరింత సానుకూల మరియు వాస్తవికమైన ఆలోచనలను రూపొందించండి. ఉదాహరణకు, నేను ఎప్పటికీ మంచి ఉద్యోగం పొందలేను అనే ఆలోచనకు బదులుగా, నా నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు నా అవకాశాలను పెంచడానికి నేను ఏమి చేయగలను అని ఆలోచించండి. మళ్లీ దృష్టి పెట్టండి. మీరు నెగటివ్ ఆలోచనలలో చిక్కుకున్నప్పుడు ప్రస్తుత క్షణానికి మిమ్మల్ని మీరు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి లేదా మీ చుట్టూ ఉన్న వాటిని గమనించండి. సానుకూలంగా ఉండండి. మీరు ఏమి సాధించారో, మీకు ఏది నచ్చుతుందో గుర్తుంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించండి. కృతజ్ఞత జర్నల్ రాసుకోవడం లేదా మీకు సంతోషాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి సహాయపడతాయి. మద్దతు పొందండి. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. నెగటివ్ ఆలోచనలతో పోరాడే చాలా మంది ఉన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చికిత్సకులు లేదా మద్దతు బృందాల నుండి మద్దతు పొందడానికి వెనుకాడవద్దు. కొన్ని అదనపు చిట్కాలు: ధ్యానం లేదా యోగా వంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించండి. సాధారణ వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. పరిపూర్ణత కోసం ప్రయత్నించడం మానేయండి. తప్పులు మానవ జీవితంలో ఒక భాగమని అంగీకరించండి. మీ హాస్య భావాన్ని కోల్పోవద్దు. నెగటివ్ ఆలోచనలను నియంత్రించడం సులభం కాదు, కానీ సాధన ద్వారా మీరు వాటిని తక్కువ శక్తిని కలిగి ఉండేలా చేయవచ్చు మరియు అవును, నెగటివ్ ఆలోచనలను నియంత్రించడం గురించి గౌతమ బుద్ధుడు చాలా చెప్పాడు. ఆయన బోధనల ప్రకారం మన ఆలోచనలు మన జీవితంలో చాలా శక్తిని కలిగి ఉంటాయి. మనం ఏమి ఆలోచిస్తామో అది మన భావోద్వేగాలను, ప్రవర్తనలను, అనుభవాలను ప్రభావితం చేస్తుంది. నెగటివ్ ఆలోచనలను నియంత్రించడానికి బుద్ధుడు అనేక మార్గాలను బోధించాడు. వాటిలో కొన్ని: మనసును గమనించడం. మనం ఏమి ఆలోచిస్తున్నామో మొదట గుర్తించడం చాలా ముఖ్యం. మనం ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలతో నిండి ఉండకపోవచ్చు, కానీ అవి వచ్చినప్పుడు వాటిని గుర్తించగలగాలి. నెగటివ్ ఆలోచనలను సవాలు చేయడం. మనకు నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు అది నిజమేనా అని మనల్ని మనం అడగాలి. చాలా సందర్భాల్లో అవి నిజం కాదు. వాస్తవిక ఆలోచనలపై దృష్టి పెట్టడం. నెగటివ్ ఆలోచనల బదులుగా వాస్తవికమైన మరియు సానుకూలమైన ఆలోచనలపై మనం దృష్టి పెట్టాలి. మనస్సును శిక్షణ ఇవ్వడం. ఒక కండరాలను బలపరిచినట్లుగా మన మనస్సును కూడా శిక్షణ ఇవ్వవచ్చు. మనం ఎంత ఎక్కువ సానుకూలంగా ఆలోచిస్తే అంత సులభంగా నెగటివ్ ఆలోచనలను నియంత్రించగలము. ధ్యానం మనస్సును శాంతపరచడానికి మరియు నెగటివ్ ఆలోచనలను నియంత్రించడానికి ఒక శక్తివంతమైన మార్గం. నెగటివ్ ఆలోచనలను నియంత్రించడం సులభం కాదు, కానీ ఇది సాధ్యం. బుద్ధుని బోధనలను అనుసరించడం ద్వారా మనం మన మనసులను మరింత శాంతియుతంగా మరియు సంతోషంగా ఉంచుకోవడం నేర్చుకోవచ్చు. బుద్ధుడు చెప్పిన నెగటివ్ ఆలోచనలను నియంత్రించడానికి కొన్ని ముఖ్యమైన సూక్తులు: మీరు ఏమి ఆలోచిస్తారో అంతే అవుతారు. మీరు ఏమి ఆలోచిస్తారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ మనస్సు మీ స్వంత శత్రువు లేదా స్నేహితుడు. మీ ఆలోచనలను ఎంచుకోండి, మీ జీవితాన్ని ఎంచుకోండి. మీరు నెగటివ్ ఆలోచనలతో పోరాడుతుంటే ఈ సూక్తులు మరియు బుద్ధుని బోధనలు మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడతాయి. శాంత నిరీక్షణ. మన మనసులో తలెత్తే ప్రతి ఆలోచనను కూడా శాంతంగా గమనించడం నేర్చుకోవాలి. ఆలోచనలను తీర్పు చెప్పకుండా, వాటితో పోరాడకుండా, వాటిని వాస్తవాలుగా తీసుకోకుండా ఒక వీక్షకుడిలా గమనించాలి. అవగాహన. ఏ ఆలోచనలు నెగటివ్గా మారతాయో తెలుసుకోవాలి. కోపం, ద్వేషం, భయం, అసూయ వంటి భావోద్వేగాల నుండి పుట్టే ఆలోచనలు సాధారణంగా నెగటివ్గా ఉంటాయి. కారణాలను పరిశీలించడం. నెగటివ్ ఆలోచనలకు కారణాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. గత అనుభవాలు, నమ్మకాలు, భయాలు వంటివి నెగటివ్ ఆలోచనలకు దారితీస్తాయి. వాస్తవికతను పరిశీలించడం. నెగటివ్ ఆలోచనలు ఎల్లప్పుడూ వాస్తవం కావు. ఆలోచనలను వాస్తవికతతో పోల్చి చూడాలి. సానుకూల ఆలోచనలను పెంపొందించడం. నెగటివ్ ఆలోచనలకు బదులుగా సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవడం నేర్చుకోవాలి. కృతజ్ఞత, దయ, ప్రేమ వంటి భావోద్వేగాల నుండి పుట్టే ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. శ్రద్ధ మళ్లించడం. నెగటివ్ ఆలోచనలలో చిక్కుకున్నప్పుడు మన శ్రద్ధను మరొక విషయం మీదకు మళ్లించాలి. ధ్యానం మనస్సును శాంతపరచడానికి, నెగటివ్ ఆలోచనలను నియంత్రించడానికి సహాయపడుతుంది. సహాయం తీసుకోవడం.
నెగటివ్ ఆలోచనలను స్వంతంగా నియంత్రించడం కష్టంగా ఉంటే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. గౌతమ బుద్ధుడు నేర్పిన ఈ మార్గాలను అనుసరించడం ద్వారా మనం నెగటివ్ ఆలోచనలను నివారించి మరింత సంతోషకరమైన జీవితాన్ని గడపగలము. ధన్యవాదములు. మరొక కథతో మళ్ళీ కలుస్తాను.